హాయ్ గాయ్స్! 2 డేస్ అయితుంది రీల్ పోస్ట్ చేయక. కొంచెం బిజీ ఉండడం వల్ల రీల్ అయితే పోస్ట్ చేయట్లేదు. అయితే ఈరోజొచ్చేసి బోల్గని అకాడమీలో డే 11 వాటర్ ప్రూఫ్ మేకప్ ఎలా ఎయాలి అనేది సార్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. వాటర్ ప్రూఫ్ మేకప్ కొంచెం కాస్ట్‌లీ ప్రొడక్ట్స్‌తోని ఉంటుంది. ఇంకా కాస్ట్‌లీ హెచ్‌డీ మేకప్ ప్రొడక్ట్స్‌తో కాకుండా ఇంకొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. సో, ఇక్కడైతే సార్ మేకప్ కంప్లీట్ చేసి టెస్ట్ చేస్తున్నాను. నేనే కూర్చున్నా అనమాట అక్కడ. మీరు చూడొచ్చు వాటర్ పోసింది సారు. తర్వాత టిష్యూతో చూస్తే మనకైతే ఇంత అంటే ఇంత కూడా టిష్యూకైతే అంటుకోలేదు వాటర్ పోసినాక గూడా. సో, ఇది వాటర్ ప్రూఫ్ మేకప్. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ గూడా. మీరు చూడొచ్చు రిజల్ట్స్ అనేది ఒస్తాయి. అంటే కొంచెం డ్రై అయినంక ఎప్పుడైనా మనం టిష్యూ పెట్టాలి. అదే వాటర్ మీద పెట్టి రబ్ చేయొద్దు. కొంచెం, కొంచెం ఇట్లా వాటర్ అన్నీ పోయే వరకి ఆగి టిష్యూ పెట్టి చూస్తే మనకు తెలుస్తది. అక్కడ సార్ పెడుతున్నారు చూడండి సేమ్ అలాగే. సార్ ప్రెస్ చేస్తుండు. ప్రెస్ చేయనట్టు కనిపిస్తుంది కానీ సార్ ప్రెస్ చేసి చూస్తుండనమాట. అక్కడ సార్ చూపిస్తున్నాడు టిష్యూకి ఏమి అంటలేదని. కాకపోతే కెమెరాలో క్యాప్చర్ కాలేదు ఆ విజువల్ అనేది. కానీ కొంచెం కూడా మేకప్ అనేది టిష్యూ పేపర్‌కి అస్సలు అంటుకోలేదు. ఇదే వాటర్ ప్రూఫ్ మేకప్ అని అంటారు. చాలా బావుంది వాటర్ ప్రూఫ్ మేకప్. ఇప్పుడు మనము బేసిక్ మేకప్, హెచ్‌డీ మేకప్, వాటర్ ప్రూఫ్ మేకప్ 3 మేకప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. 3 కూడా మాకైతే చాలా పర్ఫెక్ట్‌గానే వచ్చాయి. మేము స్టార్టింగ్ స్టేజ్ నుండి అయినా సరే చాలా మంచిగా అయితే వేస్తున్నాం. చూడండి ఆఫ్టర్ వాటర్ టెస్టింగ్ తర్వాత నా ఫేస్ అనమాట. ఇంకో వీడియోలో గూడా చూడొచ్చు. క్లియర్‌గున్నాయి. ఎక్కడ గూడా కాంటోర్ గానీ, బ్లష్ కానీ